నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడే మీడియా ద్వారా తెలిసింది, కారు డ్రైవ్ చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలు అందులో ఉన్నారు. కారు డ్రైవ్ చేస్తున్న యజమానికి గుండెపోటు వచ్చినట్లు తెలిసి భార్యతో చెప్పడం జరిగిందట. అయితే హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి మళ్ళీ కారు టర్న్ చేస్తుంటే నదిలో కారు కంట్రోల్ తప్పి వెళ్ళిపోతే భార్య మాత్రం బతికింది. అతను, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారట. కారు నదిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి వాహనాలు నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, ఆరోగ్యం బాగోలేదని తెలిసిన వెంటనే కారు పక్కకు తీసి ఆపేసేయండి. డోర్లన్నీ దించండి, గ్లాసులన్నీ దించండి, శుభ్రంగా హాయిగా రెస్ట్ తీసుకోండి. లేదంటే అంబులెన్స్కి ఫోన్ చేయండి, లేదా వేరే వాహనంలో వెళ్ళండి. అంతేగాని మీకు అనారోగ్యంగా ఉన్నదని తెలిసిన తర్వాత అదే వాహనంలో మరలా మీరు ప్రయాణం చేయాలనుకోవటం చాలా చాలా తప్పు. కాబట్టి ఈ పరిస్థితి మీరు కూడా గమనించి మీకు ఇలాంటి అపాయం రాకుండా ఉండాలి అంటే తక్షణమే మీ యొక్క వాహనాన్ని పక్కనే పెట్టి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళండి. దయచేసి ఇలాంటి పరిస్థితి మీరు మాత్రం కొని తెచ్చుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.